హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో కానీ చూస్తే గణపతి, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, ఆదిశేషుడు, మళ్ళా శ్రీదేవుడిలో శ్రీదేవి, పార్వతి, సరస్వతి, మళ్ళా దేవతలందరికంటే గొప్పవాడు శ్రీకృష్ణ భగవానుడంట. అది ఎలాగో మనం ఈరోజు మన వీడియోలో చూద్దాము. చూడండి, చూసేటప్పుడు శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణము, శ్రీ వేద వ్యాస మహర్షి విరచితము. దీని యొక్క పబ్లిషర్లు వచ్చి గొల్లపూడి వీరస్వామి అండ్ సన్స్. ఈ యొక్క బుక్లో కానీ మీరు కానీ చూసినట్లయితే శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణము బ్రహ్మఖండము పేజీ నంబర్ 1లో ఇక్కడ చూడండి, శ్లోకంలో ఏమనుందంటే గణేశ బ్రహ్మేశ సురేశ శేష సురాశ్చ సర్వే మునవో మునీంద్రః సరస్వతి శ్రీ గిరిజాది కాశ్వయం సమంతి దేవ్య ప్రణమాపితంకి భూమ్. అంటే గణపతి, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, ఆదిశేషుడు మొదలైన దేవతలు, మునులు మొదలైన మహర్షులు, శ్రీదేవి, పార్వతి, సరస్వతి మొదలైన స్త్రీ దేవతలు ఎవరికి ఎల్లప్పుడూ నమస్కరింతురో అట్టి శ్రీకృష్ణునికి నమస్కరించుదును. అంటే చూడండి, గణపతి, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, ఆదిశేషుడు, ఇలా స్త్రీ దేవతలు, శ్రీదేవి, పార్వతి, ఇలా అన్ని రకములైన దేవతలు అందరికంటే వీళ్ళందరూ ఏం చేస్తారంట, శ్రీకృష్ణుడిని ప్రతిరోజు నమస్కరిస్తారంట. అంటే ఇక్కడ వీళ్ళందరికీ కంపేర్ చేసేటప్పుడు గొప్ప దేవుడు ఎవరంటే బ్రహ్మవైవర్త మహాపురాణం ప్రకారము శ్రీకృష్ణుడంట. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరే ఆలోచించండి. ఇది నా మాటలు కాదు. బ్రహ్మవైవర్త పురాణంలో 18 పురాణాలలో ఒకటై ఉన్నటువంటి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణంలో ఈ విషయాన్ని రాయబడి ఉంది. మేము గ్రంథ ఆధారాలతో మాట్లాడుతున్నాము. మీరు ఒకసారి పరిశీలించండి. తర్వాత చూస్తే త్రిగుణ స్వరూపుడు, మహత్య రూపుడు, అద్యుడైన శ్రీకృష్ణుడు సృష్టి చేయదలచి తన రోమ కూపంలో సమస్త లోకములను స్థూల శరీరములను ఏర్పరచుచు తన మాయతో సూక్ష్మ స్వరూపమును కూడా సృష్టించెను. అట్టి పరబ్రహ్మ రూపుడైన శ్రీకృష్ణుని నా మనస్సులో సదా ధ్యానించుదును. చూడండి, ఇక్కడ చూసేటప్పుడు ఈ బ్రహ్మవైవర్త మహాపురాణం ప్రకారం సృష్టికర్త ఎవరంటే శ్రీకృష్ణుడంట. ఈ వీడియో చూస్తున్న విఘ్నులైన హైందవ సహోదరి సహోదరులారా, మీరే ఆలోచించండి. అనేక గ్రంథాలలో ఒక్కొక్క గ్రంథంలో సృష్టికర్త ఎవరని ఒక్కొక్కరని రాసుకొని ఉంటారు. అయితే బ్రహ్మవైవర్త మహాపురాణం ప్రకారం కానీ చూసినట్లయితే సృష్టికర్త ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడంట. పరబ్రహ్మ రూపుడైన శ్రీకృష్ణుడు అనేసి రాసుకొని ఉంటారు. మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాము. మిమ్మల్ని ఏదో దూషించాలనో అవమానం పరచాలనో మా ఉద్దేశం కాదు. ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని బహుబలంగా కాపాడునుగాక. ఆమేన్.